క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. మనము ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన 7వ భాగమును ధ్యానించబోతూ ఉన్నాము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. రుణములు అంటే అప్పులు అని కాదు కానీ తప్పులు లేదా పాపములు. ఇతరుల పాపములు క్షమించే అధికారము మనకు లేదు కానీ ఇతరులు మన పట్ల చేసిన తప్పులను మనము క్షమించి మన పాపములను క్షమించమని దేవునిని ప్రార్థించడము. ఇది దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థన. కానీ ఇట్లా ప్రార్థించడము మనకు అలవాటైపోయింది కానీ మనలను బాధించిన వారిని క్షమించడం మాత్రము మన వల్ల కావట్లేదు కదా. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవై సమస్యలుగా మారి మనము శత్రువులుగా మారిన సందర్భాలు ఎన్నో కదా. కుటుంబాలు విచ్ఛిన్నమైన క్షమించలేక కక్షలు పెంచుకునే మనకు అసలు ఇట్లా ప్రార్థించే అర్హతే లేదు. ఒకవేళ ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, ప్రతిఫలం రాదు. మనలను బాధించిన వారిని క్షమించిన తర్వాతే మన పాపములను క్షమించమని దేవునిని అడిగే హక్కు ఉంది. నీవు క్షమించకపోతే క్షమించబడవు. నీకు అన్యాయము జరిగినా కానీ, నీ హృదయము గాయపడినా కానీ, నీవు అవమానపరచబడినప్పటికీ దేవుని పిల్లలముగా ఇతరులను క్షమిద్దాము. మనలను బాధించిన వారిని క్షమించడం వల్ల మన హృదయం కూడా తేలికైపోతుంది. శాంతి సమాధానముతో మన హృదయం నిండిపోతుంది. అప్పుడు ఇట్లా ప్రార్థిద్దాము. దేవా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ఈ ప్రార్థన యోగ్యమైన ప్రార్థన, దేవుని దగ్గర నుండి సమాధానమును తీసుకువచ్చే ప్రార్థన. క్షమించావు కాబట్టి తప్పకుండా క్షమించబడతావు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.